పాదయాత్రలు చేస్తానా లేదంటే ప్రజల్లోకి వెళ్ళాల్తాను నాకేమవుతుందంటే నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు. అది నా సమస్య. అంటే నా ప్లీజ్ 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 అమ్మా ప్లీజ్ 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 దయచేసి అంటే నేను అనేది ఏంటంటే నాకు పాదయాత్ర కానీ నిజంగా నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కానీ జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. అంటే నేను మిగతా వాళ్ళు వెళ్ళటానికి నేను వెళ్ళటానికి చాలా తేడా ఉంటుంది సార్. అంటే ఇది నేను సమస్య కూడా చెప్తాను. నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి చాలా శాంతిబద్ధ, అంటే దాదాపు కొంతమంది పడిపోయి యువత పడిపోయి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను రాగానే ఫస్ట్ మీటింగ్ ఏం చెప్పానంటే నేను గరగపారుని వెళ్ళటానికి చాలా, ఎందుకంటే నాకు ఈ భువనగిరి చంద్రశేఖరానికి చుండూరులో మన దళితుల తరపున వాళ్ళకి దాడులు జరిపిన వాళ్ళందరికీ పోరాటం చేసిన వ్యక్తి, వాళ్ళ తరపున అందరికీ పోరాటం చేసిన వ్యక్తి, బాధితుల తరపున ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. నాకు ఆయన చనిపోయారు క్యాన్సర్ తోటి. అలాగే నేను బేసిక్ ఈ దళిత్ ఇష్యూస్ మీద, మన కాస్ట్ అట్రాసిటీస్ మీద నేను ఎంజే అక్బర్ రాసిన చిన్నప్పటి నుంచి కూడా రైట్ ఆఫ్టర్ రైట్ అని పుస్తకం తీసి ఆ రోజు నుంచి నాకు అవగాహన ఉంది. కాకపోతే ఇది చాలా, నేను వెళ్తే ఏమైపోద్దంటే నేను చెప్పింది కూడా ఏంటంటే నేను పలకరించడానికి వెళ్తే అది ఇంకొక శాంతి భద్రతల సమస్య అవ్వకూడదని ఒక భయం ఉంది నాకు. పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా మీరు? అంటే పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు. నేను వాళ్ళని ఒకసారి ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు, సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.